ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. ఒకడు తాను చేయబోయినది హృదయంలో యోచించుకొనును, యెహోవా నడతను స్థిరపరచును. మనం చేయుచున్న పని గురించి తప్పకుండా ఆలోచన కలిగి ఉండాలి. ఎలా చేయాలి, దాని స్ట్రాటజీ ఏంటి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది కంపల్సరీ కూర్చొని ఆలోచన చేయాలి. అలా కూడా దేవుడు తెలియపరిచాడు. కానీ మన సొంత సామర్థ్యాల వల్లే మనం చేస్తున్నాము, ఇది నేను మాత్రమే చేయగలను, అటువంటి ఆలోచనలు మాత్రము సరైనవి కాదు. పౌలు చాలా సందర్భాల్లో చెప్తాడు, నేను దేవుని సంఘాలని దర్శించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను, ఎన్నో సంఘాలకు వెళ్ళాలనుకుంటున్నాను, కానీ అది దేవుని చిత్తం కాలేదని చెప్తున్న సందర్భాలు పౌలు రాస్తాడు. మాస్తోనియా సంఘం గురించి కూడా రాసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పౌలు దేవుని సేవ చేస్తున్నాడు, దేవుని మీద ఆధారపడి చేస్తున్నాడు, కానీ ఎక్కడ కూడా దేవుని ఆజ్ఞను మీరి వెళ్తున్నట్టుగా కనపడట్లేదు. దేవుడు మనకి ఒక స్వతంత్రం దయచేశాడు. మన సొంత ఆలోచనలు కలిగి మన సొంత నిర్ణయాలు బట్టి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాడు. కానీ దాంట్లో దేవునికి ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇవ్వటం అన్నది అది మన బాధ్యత. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన సఫలత చూడాలి అన్నప్పుడు ఖచ్చితంగా అది దేవుణ్ణి పెట్టుకొని ముందుకు వెళ్తే మనం సఫలత చూడగలుగుతాము. అందుకోసమే ఈ ప్రయాణము నువ్వు అధికారిగా ఉండు దేవా, తప్పకుండా మమ్మల్ని నడిపించు దేవా. ఇక వాక్యంలో మనకు తెలియపరుస్తుంది, యెహోవా వాని నడతను స్థిరపరచును. మన నడతలో తప్పిపోకుండా ఉండాలి, మన నిర్ణయాలు సరి అయినవిగా ఉండాలి అన్నప్పుడు ఖచ్చితంగా దేవుని సహాయం ఉంటేనే ముందుకు వెళ్ళగలము. సొలొమోను కానీ దావీదు కానీ ఎంతో దేవుని గోజాడి ప్రార్థన చేస్తారు, దేవా మా నడతలు సరిచేయి, మాకు సరి అయిన ఆలోచనలు చెప్పమని. మనం కూడా ప్రతిదినం అలానే దేవుని కోసం, నిర్ణయాల కోసం, మన నడతలు మంచిగా ఉండటం కోసం దేవుని మీద ఆధారపడినప్పుడు ఈ లోకయాత్ర ఎంతో సంతోషంగా తప్పకుండా మనం చేయగలుగుతాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మాకెంతో స్వతంత్రమైన జీవితం దయచేసేవనైనా, మరి ఈ జీవితంలో నిన్ను కలిగి మాకు స్వతంత్రం దయచేసిన నీ మీద ఆధారపడుకొని గొప్ప గొప్ప విజయాలు సాధించే కృప మా అందరికీ దయచేయమని, దానికి పాత్రుడు నీవే అని అందరికి మేము తెలియపరిచే కృపను చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.